సెట్టబలిజ కులము అభ్యున్నతకై ఆయన చేసిన కృషిని ప్రతి ఒక్కరూ కూడా గుర్తుకు చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవాళ యాక్టింగ్ సీఎం నారా లోకేష్ గారు ఆయన మాట్లాడిన మాటల గురించి ఇవాళ ఒక ప్రెస్లో బీసీ కులాల గురించి ప్రత్యేకించి గౌడ సెట్టిబలిజ సామాజిక వర్గాల గురించి ఆయన మాట్లాడిన మాటలు వింటా ఉంటే ఇవాళ ఈ ప్రభుత్వంలో ఏమి న్యాయం చేస్తా ఉన్నారని ఒక్కటే సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు ఎంతసేపు మాట్లాడే మాటలు ఏం చెప్తున్నారని అంటే బీసీ కులాలకి ఆదరణ పథకాలు పనిముట్లంట. ఇంకా ఏ కాలంలో ఉన్నావు స్వామి నువ్వు? అంటే మేము ఎంతసేపు ఇంకా పనిముట్లు పెట్టుకుని మేము ఇంకా అణగారిన వర్గాల కిందనే మమ్మల్ని చూస్తా ఉన్నావా? అంటే బీసీలు అంటే ఇంకా ఎంతసేపు కుల వృత్తులు చేసుకుని మీ కిందన గులాంగిరి మీ కిందన నౌకర్గిరి చేసే కార్యక్రమాలు మేము చేయాలా అని అడుగుతా ఉన్నాం. ఏంటి అసలు మీ జాతి అహంకారం ఏంటి? పనిముట్లేంటి? అంటే పనిముట్లు మేము తీసుకొని రజకులు అయితే ఇంకా బట్టలు తుక్కొని, నాయ బ్రాహ్మణులు అయితే ఇంకా మేము గడ్డాలు గీసుకుని, గౌడ కులస్తులైతే సెట్టిబలిజ కులస్తులైతే ఇంకా చెట్లెక్కి తాటికల్లు తీసుకుని, ఇంకా యాదవులు అయితే ఇంకా మేము గొర్రెలు మేపుకుని ఇంకా అణగారిన వర్గాల కిందనే మమ్మల్ని చూస్తా ఉన్నారు తప్పితే మా పిల్లలు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలి, మా పిల్లలు పెద్ద పెద్ద వ్యాపారస్తులు కావాలి, మేమందరం కూడా సాఫ్ట్వేర్ కంపెనీల్లోకి రావాలి, చిన్న చిన్న సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టుకోవాలి, చిన్న చిన్న ఇండస్ట్రీలు పెట్టుకోవాలి, మేము కూడా అగ్రవర్ణాలతో పోటీ పడాలి, అగ్రవర్ణాలతో సరసన మేము కూడా ఉండాలి అని మేమంతా ఆలోచిస్తా ఉన్నాం. ఇప్పుడు ఉన్న యంగ్స్టర్స్, ఇప్పుడు ఉన్న యువతరము, బీసీ వర్గాలు మేమందరం కూడా ఇలాగ ఆలోచిస్తున్నాం. మాకు కూడా జనాభా దామాషా ప్రకారము రాజకీయాల్లో మాకు ఒక ఉన్నతమైన విలువలు రావాలి అని మేము ఆలోచిస్తూ ఉంటే ఈయన ఎంతసేపు నారా లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళు మాట్లాడే మాటలు వింటా ఉంటే 2019లో మేము రాలేకపోయాం, అందు గురించి ఆదరణ పథకం ఇవ్వలేకపోయాం, మీకు పనిముట్లు ఏంటబ్బా? ఈ పనిముట్లేంటి అసలు? ఎంత అంటే ఇంకా ఇస్త్రీ పెట్టెలు పెట్టుకుని ఇంకా మేము గ్రామాల్లో ఒకళ్ళ కింద నౌకరీ పనులు చేయాలా? అసలు ఏం మాట్లాడుతూ ఉన్నారు? నేను ఇవాళ ఒక్కటే సూటిగా ప్రశ్న ఈ నారా లోకేష్ యాక్టింగ్ సీఎంకి చెప్తా ఉన్నా, ఒకటే అంశం చెప్తా ఉన్నా. ఏమని చెప్తా ఉన్నానంటే, మీరు నిజంగా ఈరోజు ఈ పాటికి మహిళలకి మీరు ఇస్తానన్న 50 సంవత్సరాలు దాటిన మహిళలకి మీరు ఇస్తానన్న పెన్షన్ ఈ పాటికి ఇచ్చి ఉంటే నిజంగా ఇప్పుడు మీరు చూడండి, బీసీ మహిళలకి ఎస్సీ మహిళలకి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ఏంటండి? పెన్షన్ ఇస్తానన్నాడు. మరి ఇచ్చుంటే మా కులాల్లో మా బీసీ వర్గాల్లో పేదలందరూ కూడా మరి ఆర్థికంగా బలపడి ఉండేవారు కదా. మీరు అన్న ఈ 2 సంవత్సరాల కాలంలో ఎందుకు చేయలేకపోయారని అడుగుతా ఉన్నా. మరి ఇదొకటే కాకుండా మీరు చూస్తే ఫీజు రియంబర్స్మెంట్ మీరే చెప్తా ఉన్నారు, బీసీ వర్గాలు అంటే పేదోళ్ళు అని చెప్తా ఉన్నారు, ఎందుకంటే పనిముట్ల గురించి మీరు మాట్లాడుతున్నారు. నిజంగా మా పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ మీరు ఇవ్వట్లేదే. జగనన్న ఉండేటప్పుడు విద్యా దీవెనని వసతి దీవెనని ఎప్పటికప్పుడు టైమ్లీ క్వార్టర్లీ ఇచ్చేవారు డబ్బు. చక్కగా వెళ్ళి తల్లిదండ్రులు కానీ స్టూడెంట్స్ కానీ వెళ్ళి కాలేజీల్లో ఫీజులు కట్టుకుని చక్కగా చదువుకునే పరిస్థితులు ఉండేది. మరి మీరు అసలు ఫీజు రియంబర్స్మెంట్లు ఎక్కడ చేస్తా ఉన్నారు? మరి అంటే మా పిల్లలు చదువుకోకూడదా? మా పిల్లలు ఉన్నతమైన చదువులకి వెళ్ళకూడదా? మీరెంతసేపు కార్పొరేట్ స్కూల్స్ కార్పొరేట్ కాలేజెస్ ని
ప్రోత్సహించే విధానమే కనబడతా ఉంది. జగనన్న తీసుకున్న అంశాల గురించి నేను ఒక్కొక్కటిగా చెప్పుకుని వస్తే, నాడు నేడు కింద అద్భుతమైన స్కూల్స్ ని మొత్తం అంతా కూడా రీవ్యాంప్ చేశారు. సుమారుగా నాకు తెలిసి 30,000 స్కూల్స్ ని ఆయన మొత్తం అంతా కూడా రెనోవేట్ చేసి అద్భుతంగా ఒక సెల్ఫ్ ఎస్టీమ్ తో పిల్లలందరూ కూడా స్కూల్స్కి వెళ్లే సందర్భాలు. కానీ ఇవాళ మీరు చేసింది ఏంటి? ఇది కాకుండా మళ్ళీ మీరు చూసుకుంటే ఇవాళ నేను ఒక్కొక్కటి పథకాలు మీరు చూసుకోండి. ఈ పథకాలు 100% పైచిలుకున్న జనాభా బీసీ సామాజిక వర్గాలు. మరి ఆ అందే ఫలాలన్నీ కూడా బీసీ సామాజిక వర్గాలకే కదా. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు మీరు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 100% మంది ఉన్నారు. అందులో నువ్వు బిలో పవర్టీ లైన్ లో చూసుకుంటే మాక్సిమం మీరు ఇచ్చే పథకాలన్నీ కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలుగా ఉంటాయి. మరి వాళ్ళందరికీ కూడా ద్రోహం చేసే వ్యక్తులు ఈ చంద్రబాబు నాయుడు గారు, ఆయన సుపుత్రుడు నారా లోకేష్ కాదా అని అడుగుతా ఉన్నా. మీరు ఇవాళ హామీలు ఇచ్చింది ఎన్ని హామీలు ఇచ్చారు? ఇవ్వని హామీ అంటూ లేదు, ప్రతి హామీ కూడా ఇచ్చుకుంటూ పోయారు. మరి నిజంగా మీరు ఫీజు రియంబర్స్మెంటే కానివ్వండి, లేకపోతే మీరు ఏదైతే నిరుద్యోగ యువతకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నారు. మరి అందులో కూడా అందరూ కూడా మాక్సిమం అణగారిన వర్గాలే ఉంటారు కదా. మరి వీళ్ళందరికీ ద్రోహం చేసే వ్యక్తి ఈ కూటమి ప్రభుత్వం కాదా అని అడుగుతా ఉన్నా. ఇవాళ తీసుకొచ్చి వీళ్ళు మాకు నీతి కౌరులు చెప్తా ఉన్నారు. వాళ్ళు ఇవాళ చెప్తా ఉన్నారు, పాపం అభం శుభం తెలియని ఒక చిన్నారిని అమర్నాథ్ గౌడ్ అనే ఒక బాలుడు నిజంగా అక్కడ ఉన్న లోకల్ గా ఉన్న గొడవలకి అక్కడ నిజంగా పాపం చాలా తీవ్రమైన అన్యాయం జరిగింది. అందుగురించే కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇమీడియట్ గా ఎవరైతే ఆ ఘటనకు పాల్పడిన వాళ్ళపైన కేసులు పెట్టి వాళ్ళకి రిమాండ్కి పంపించి కోర్టు ముందు నిలబెట్టి సెంట్రల్ జైలుకి పంపించింది ఏ ప్రభుత్వం పంపించారనండి? వైఎస్ఆర్సీపీ కాదా? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాదా? ఇవాళ రాష్ట్రంలో ఆనాడు జరిగిన ఘటనలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైకి రుద్దే కార్యక్రమం చేస్తా ఉన్నాడు ఈ నారా లోకేష్ గారు. అంటే ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళకి వాళ్ళ తాలూకా పిల్లలకో లేకపోతే వాళ్ళ తాలూకా వ్యక్తులకో ఉద్యోగాలు ఇప్పించి, లేకపోతే ఆ ఒక్కళ్ళకి చదివిపించి ఆ నెపాన్ని తీసుకుని వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైకి రుద్దే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇది చాలా అన్యాయకరం. ఈయన నారా లోకేష్ గారు మాట్లాడిన విధానాలు చూస్తూ ఉంటే అక్కడ ఒక చిత్రీకరణ చేస్తూ ఉన్నారు. ఏమని చిత్రీకరణ చేస్తూ ఉన్నారు అని అంటే, రాష్ట్రంలో ఏదైనా ఒక ఘటన జరిగితే ఆ ఘటనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైకి రుద్ది అదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తులే ఈ దారుణాలకు ఒడిగట్టినట్టు రుద్దే కార్యక్రమం చేస్తా ఉన్నాడు. మేము ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 దాకా ఈయన చెప్తా ఉన్నాడు సెట్టిబలిజ కార్పొరేషన్ తీసుకొచ్చారని. మేము వాళ్ళు చెప్తా ఉన్నాం 54 కార్పొరేషన్లు తీసుకొచ్చిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నేను ఇవాళ చెప్తా ఉన్నా, డెప్యూటీ సీఎంలు ఎంతమందికి ఇచ్చారనండి? బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ 4 డెప్యూటీ సీఎంలు ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు చూసుకోండి, జగనన్న క్యాబినెట్ లో సుమారుగా 17 మంది మంత్రులు అణగారిన వర్గాలకు ఉన్న వాళ్ళు ఉన్నారు. మరి ఇప్పుడు మీ క్యాబినెట్ లో ఎంతమంది ఉన్నారు? లెక్కలు తీయండి. అదే రకంగా మీరు లోకల్ బాడీస్ దగ్గర నుంచి చూసుకోండి, అటు ఎంపీటీసీల దగ్గర నుంచి జడ్పీటీసీలు అయ్యేలాగా రిజర్వేషన్ ఉన్నాయనుకోండి. అయినప్పటికీ మేమిచ్చిన మేయర్లు కానీ లేకపోతే మేమిచ్చిన చైర్మన్లు కానీ మీ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో 2014 నుంచి 19 దాకా, లేకపోతే ఇప్పుడు మీరు 2024 నుంచి ఇప్పుడు 26 వచ్చింది, ఈ 6 సంవత్సరాల్లో మీరెన్ని ఇచ్చారు, మేమెన్ని ఇచ్చాం లెక్కలు తీసుకోండి. మా దాంట్లో కనీస పక్షాన సగం కూడా ఇచ్చి ఉండరు. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వం ఉన్నప్పుడు జగనన్నే ఓపెన్ గా చెప్పారు, నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ అని డైరెక్ట్ గా ఆయనే ఓపెన్ గా చెప్పి అణగారిన వర్గాలన్నీ కూడా ఆయన సరసను కూర్చోబెట్టుకుని
ఆయన ముందుకు తీసుకెళ్లి చేతులు పట్టుకుని నడిపించిన కార్యక్రమం మా ప్రభుత్వాన్ని, మా జగనన్నది. ఇవాళ మీరు చూడండి, రాజ్యసభ తీసుకోండి, రాజ్యసభలో చరిత్ర చెప్పుకుంటా ఉంటది. బీసీలకి నలుగురికి బీసీలని రాజ్యసభ మాకున్న 8 సీట్లలో 50% 4 సీట్లు తీసుకుని వచ్చి రాజ్యసభలో పెద్దల సభలో కూర్చోబెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. మీరేంటి మాట్లాడేది? బీసీలకు మీరు చేసింది ఏంటి? మీరు కేవలం ఏంటంటే కౌర్లు చెప్పడానికి, సినిమా డైలాగులు కొట్టుకోవడానికి, లేకపోతే ఏదైనా ఘటన జరిగితే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైకి నెపం వేయడానికి మీరు చేస్తున్న కుట్రలు తప్పితే ఇంకొకటి ఏమీ కాదు. మీరు ఎందులైనా డైరెక్ట్ గా నేను నారా లోకేష్ గారికి ఓపెన్ ఛాలెంజ్ చేస్తా ఉన్నా. మీరు మీ ప్రభుత్వంలో బీసీలకి న్యాయం జరిగిందా, మా ప్రభుత్వంలో బీసీలకి న్యాయం జరిగిందా? ఓపెన్ డిబేట్ కి మేము సిద్ధంగా ఉన్నాము. మీరు సిద్ధంగా ఉన్నారని అడుగుతా ఉన్నాము. మీరు ఇంకా స్టాన్ఫర్డ్ లోనో ఎక్కడెక్కడో చదువుకుని వచ్చారు, మేమంతా ఇక్కడ లోకలే, మేము అక్కడ చదువుకుని వచ్చాం. ఓపెన్ డిబేట్ కి మేము సిద్ధంగా ఉన్నాం. బీసీలకి మీరు ఏం న్యాయం చేశారు, బీసీలకి మేమేం న్యాయం చేశాము, ఓపెన్ డిబేట్ కి మీరు సిద్ధమా అని అడుగుతా ఉన్నా. ఇవాళ మీరు తీసుకొచ్చి ఏదో కాకమ్మ కౌరులు చెప్పి ఏదో మేము బీసీలను ఉద్ధరించాము అని చెప్పుకుంటే ప్రజలు నమ్మడానికి ఇక్కడ ఎవరు కూడా సిద్ధంగా లేరు. మీకే నిజంగా చిత్తశుద్ధి ఉంటే, అయ్యా నారా లోకేష్ గారు, మీకు డైరెక్ట్ గా ఓపెన్ గా నేను తెలియపరుస్తా ఉన్నా, మీకే గనక చిత్తశుద్ధి ఉంటే 50 సంవత్సరాలు దాటిన బీసీ ఎస్సీ మహిళలకి మీరు ఇస్తానన్న పెన్షన్ ను ఇమీడియట్ గా రిలీజ్ చేయండి. అదేవిధంగా జగనన్న ప్రతి మహిళకు కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఆ ఇళ్ల స్థలాలని దాన్ని ఇమీడియట్ గా ఆగిపోయినాయి, ప్రతి చోట కూడా ఆగిపోయినాయి. దాన్ని ఇమీడియట్ గా టేకప్ చేసి ఆ ఇల్లులు కంప్లీట్ చేయించండి, జగనన్న కాలనీలు కంప్లీట్ చేయించండి. మరి అదొక్కటే కాకుండా ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్లు, పాపం పిల్లలందరూ కూడా చాలా అవస్థలు పడతా ఉన్నారు. మీరేదో నామకే వాస్తే ఇప్పుడు కాలేజీకి ఒక 1000 కోట్లు ఇవ్వాల్సి వస్తే ఒక 100 కోట్లు ఇచ్చేసామని చేతులు దులుపుకునే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఇవాళ పిల్లలు వాళ్ళు అప్పులు చేసుకుని ఇవాళ కాలేజీల్లో ఫీజులు కట్టే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఎగ్జామ్స్ రాయాలి అని అంటే ఇవాళ మొత్తము బీసీ ఎస్సీ పిల్లలందరూ కూడా ఇవాళ నరకయాతన అనుభవిస్తా ఉన్నారు. పరీక్షలకి వాళ్ళు హాజరు కావాలి అనంటే డబ్బులు కట్టాలి, ఫీజులు కట్టాలి. గతంలో జగనన్న ఉండేటప్పుడు క్వార్టర్లీ డబ్బులు ఇచ్చేవారు. చక్కగా వాళ్ళు సెల్ఫ్ ఎస్టీమ్ తో పరీక్షలు రాసే సందర్భాలు. ఇవాళ తల్లిదండ్రులు అప్పులకు పరిగెడతా ఉన్నారు. అప్పులకు పరిగెట్టి ఇవాళ తీసుకుని వచ్చి ఎక్కడో అప్పో చేసి ఫీజులు కడితే గానీ పరీక్షలు రాయలేని సందర్భాలు ఇవాళ కనబడతా ఉన్నాయి. ఇవాళ తీసుకొచ్చి వీళ్ళ కాకమ్మ కౌరులు మాకు చెప్తున్నారు. ఇవాళ ముమ్మాటికి కూడా బీసీల ద్రోహుల పార్టీ ఎవర్రా అంటే తెలుగుదేశం పార్టీ అనేది ముమ్మాటికి కూడా ఘంటాపదంగా మేము చెప్తా ఉన్నాం. ఇవాళ మేము నిజంగా చాలా కాలర్ ఎగరేసుకుని చెప్తా ఉన్నాం. జగనన్న ప్రభుత్వంలో మా బీసీలందరం కూడా చాలా ఆత్మగౌరవంతో మేము బతికాం, మేము ఆత్మగౌరవంతో మేము జీవించాం. నేనే పెద్ద ఎగ్జాంపుల్ అండి. రాజమండ్రి పార్లమెంట్ స్థానము స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాజకీయ పార్టీ కూడా బీసీలకి ఎంపీ సీట్ కేటాయించిన సందర్భం ఇప్పటిదాకా లేనే లేదు చరిత్రలో. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఆయన పాదయాత్రలో భాగంగా ఆయన ప్రకటించారు, నేను రాజమండ్రి పార్లమెంట్ సీటు బీసీలకు కేటాయిస్తానని చెప్పేసి ప్రకటిస్తే వాళ్ళందరూ కూడా చాలా మంది ఆశ్చర్యపోయారు. ఏంటి ఈ రాజమండ్రి పార్లమెంట్ సీట్ అంటే కమ్మ సామాజిక వర్గం సీటు ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి బీసీలకు ఇస్తానని అంటున్నాడు. నేను అడుగుతా ఉన్నా, స్వాతంత్రం వచ్చి దగ్గరగా 80 సంవత్సరాలు అవుతా ఉంది. ఇన్ని సంవత్సరాల్లో ఏంటి బీసీలు ఆశించకూడదా? అదొకటే కాదు, నలుగురు పార్లమెంట్ సభ్యుల్ని బీసీలని తీసుకెళ్లి పెద్దల సభలో కూర్చోబెట్టిన వ్యక్తి జగనన్న. మీరు ఎవరిని కూర్చోబెట్టారండి? అసలు మీ చరిత్రలో కనీసం ఒక్కళ్ళైనా ఉన్నారా అని అడుగుతా ఉన్నా.
మరి ఇన్ని ఘనకార్యాలు చేసిన వ్యక్తి జగనన్న కాదా? నేను చెప్తా ఉన్నా, పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, బీదా మస్తాన్ రావు గారు, మోపిదేవి వెంకటరమణ గారు, ఉద్యమ నేత ఆర్ కృష్ణయ్య గారు, వీళ్ళు నలుగురిని పెద్దల సభకు కూర్చోబెడితే ముగ్గురు వ్యక్తులు బీసీలు మరి వాళ్ళు స్వలాభం చూసుకుని పార్టీలు జంప్ అయిపోయారు. అయినప్పటికీ కూడా మా పార్టీ, మా జగనన్న ధర్మం పాటించారా లేదా అనేది ఒక్కసారి గుర్తుకు చేసుకోమని రాష్ట్ర ప్రజలను కోరుతా ఉన్నా. మరి ఇదొకటే కాదు, ఎస్సీ సామాజిక వర్గం నుంచి కూడా గొల్ల బాబురావు గారిని కూడా పెద్దల సభకు పంపించారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎవరిని పంపించేవారండి? మీరు లెక్క తీస్తే సుజనా చౌదరి, సీఎం రమేష్, గరికపాటి రామ్మోహన్ రావు, లేకపోతే కంబంపాటి రామ్మోహన్ రావు, ఇలాంటి వ్యక్తులు పెద్ద పెద్ద బిజినెస్ టైకూన్ని ఆయన పంపించేవాడు.